నమస్కారం. దూరదర్శన్ సహకారంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీ ముందుకు తీసుకొచ్చిన ఈ ప్రత్యేక కార్యక్రమం జానో సంజో బడోకు స్వాగతం. వ్యవసాయ రుణ ఉత్పత్తులపై అవగాహన కల్పించడానికి మరియు రైతుల రుణ క్రమశిక్షణను ప్రోత్సహించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా అగ్రి లోన్ అవేర్నెస్ వీక్ను జరుపుకుంటోంది. ముఖ్యంగా కిసాన్ క్రెడిట్ కార్డుల పునరుద్ధరణ విషయంపై ఈ దిశలో ఈరోజు మనం దేశం యొక్క వెన్నెముక అయిన మన రైతులను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన అంశాన్ని మేము చర్చిస్తున్నాం. అవును, మేము కిసాన్ క్రెడిట్ కార్డు పునరుద్ధరణ గురించి మాట్లాడుతున్నాం. మాకు మార్గనిర్దేశనం చేయడానికి ఎస్బీఐకి చెందిన సీనియర్ అధికారి శ్రీ మహేశ్వర్ కోలిటి గారు, రీజనల్ మేనేజర్ నిజామాబాద్ నుంచి వచ్చారు. మన మధ్య ఉండడం మనకు గౌరవంగా ఉంది. ధన్యవాదాలు. ఈరోజు మన రైతు సోదరిమణులతో కనెక్ట్ అవ్వడానికి మేము చాలా ఎదురు చూస్తున్నాం. సార్, ముందుగా కిసాన్ క్రెడిట్ కార్డు రైతులకు ఎందుకు అంత ముఖ్యమైంది మరియు దాన్ని సకాలంలో పునరుద్ధరించడం యొక్క ప్రాముఖ్యత ఏమిటో వివరిస్తారా? తప్పకుండా అండి. సో ఇప్పుడు మనకి ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రామ్ పేరే జానో సంజో అండ్ బడో. జానో అంటే తెలుసుకోండి, అర్థం చేసుకోండి, అలాగే ముందుకెళ్ళండి. సో ఇప్పుడు దీన్ని కేసీసీ అంటే కిసాన్ క్రెడిట్ కార్డ్ని కేసీసీ అని కూడా అంటారు. ఇది ఒక లోన్, ఒక రుణం మాత్రమే కాదు, ఇది రైతులకు ఒక జీవనాధారము అండ్ పంట సాగు మరియు అనుబంధ కార్యకలాపాలకు ఇది వరకు సకాలంలో మరియు ఇబ్బంది లేని రుణాన్ని అందిస్తుంది. అండ్ పునరుద్ధరణ అంటే రెన్యువల్ అంటుందండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది నిరంతరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా రుణ ప్రాప్యతను నిర్ధారిస్తుంది, వడ్డీ రాయితీ ప్రయోజనాలను చెక్కు చేరకుండా ఉంచుతుంది మరియు ఖాతా అవకతవకలను నివారిస్తుంది. సో ఇప్పుడు రైతులకి క్రాప్ లోన్ అంటే కేసీసీ అనేది ఒక 3 లక్షల వరకు మనం ప్రభుత్వ వడ్డీ రాయితీ కింద దీన్ని ఇవ్వచ్చు. దానికి 7% వడ్డీ ఉంటుంది. ఇది వారి రుణ వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఒకవేళ బ్యాంకులో కాకుండా మిగతా చోట్ల కనుక వీళ్ళు పంట రుణాలుగా తీసుకుంటే అధిక వడ్డీ ఊబిలో వాళ్ళు అధిక వడ్డీ పుచ్చులో ఒప్పడానికి వీలుంటుంది. ఒకవేళ సకాలంలో కేసీసీని వాళ్ళు రెన్యువల్ చేసుకోకపోతే, పునరుద్ధరించకపోతే వడ్డీ రాయితీ ప్రయోజనాలు కోల్పోతారు. అలాగే సకాలంలో తిరిగి చెల్లించే ప్రోత్సాహం జప్తు చేయబడుతుంది. అలాగే ఖాతా క్రమరహితంగా లేదా ఎన్పిఏ అంటాం మనం దీన్ని. సో దానివల్ల దానికి అధిక వడ్డీ పడుతుంది. సో కొత్త రుణాలు వాళ్ళు అర్హులు కారు. అలాగే ఈ 3 లక్షల వరకు రుణం తీసుకున్న వాళ్ళ సకాలంలో రుణం చెల్లించి పునరుద్ధరణ కోల్పోతే స్వత్తర తిరిగి చెల్లింపు ప్రోత్సాహంతో 9,000 రూపాయలు కోల్పోవాల్సి వస్తుంది. సో అలాగే అధిక వడ్డీ ఖర్చు కూడా అవుతుంది. సో అది ఆర్థికంగా భారీ దెబ్బ. అందువల్ల సకాలంగా వీళ్ళు రెన్యువల్ చేసుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సులభమైన కేసీసీ పునరుద్ధరణకు ఎలా మద్దతిస్తుందో తెలుసుకుందాం. సార్, కేసీసీ పునరుద్ధరణ ప్రక్రియను రైతు అనుకూలంగా మార్చడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్న మొత్తం టోటల్గా 23,000 బ్రాంచ్లు ఆల్ ఓవర్ ఇండియాలో ఈ ప్రక్రియ గణనీయంగా సులభతరం చేసింది. సో గ్రామాలలో మరియు గ్రామీణ శాఖల్లో కేసీసీ పునరుద్ధరణ శిబిరాలు అంటే కేసీసీ రెన్యువల్ క్యాంప్స్ మేము కండక్ట్ చేస్తున్నాము. రైతులు ప్రాథమిక డాక్యుమెంట్లు, భూ రికార్డులు వంటి వివరాలు తీసుకురావాలి. చాలా సందర్భాల్లో మా శాఖా సిబ్బంది సకాలంలో తిరిగి చెల్లించడం కోసం రైతుల వద్దకు చురుకుగా చేరుకుంటారు. అంతేకాకుండా సాధ్యమైనంత వరకు డిజిటల్ సొల్యూషన్స్ అమలు చేస్తున్నాం. అంటే ఒకవేళ రైతు అదే భూస్వామ్యం మరియు పంట పద్ధతిని కొనసాగిస్తుంటే బ్రాంచ్ల వద్ద సరళమైన డిక్లరేషన్ అంటే ఒక పేజీ వాళ్ళు డిక్లరేషన్ అండర్టేకింగ్ ఇస్తే అదే దాని మీద యోనో నాకు ఒక యాప్ ఉంది. దాని ద్వారా వాళ్ళు ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా అది దాన్ని చేయొచ్చు, పునరుద్ధరణ చేయొచ్చు. అలాగే మేము గ్రామీణ శాఖల్లో రైతులకు సహాయపడేందుకు ప్రత్యేక సిబ్బంది అందుబాటులో ఉండేలా చూస్తున్నాము. రైతులకు ఇంటి వద్దకే సేవలు అందించడానికి కూడా మేము వీధుల్లోకి అడుగుపెడుతున్నాము. సార్, రైతులకు తరచుగా డాక్యుమెంటేషన్ అలాగే ప్రాసెసింగ్లో జాప్యం జరుగుతుంటుంది. వారు పునరుద్ధరణకు అర్హులా కాదా అనే విషయం కూడా వాళ్ళకి ఒక్కోసారి తెలియకపోవచ్చు. వీటిని ఏ విధంగా పరిష్కరిస్తారు? మీరు చెప్పే ఈ ఆందోళన మేము అర్థం చేసుకున్నాం. అందుకే రైతులకు మార్గనిర్దేశం చేసేందుకు మా సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చాము. మేము గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఎవరైతే ఉన్నారో అధికారులు కానీ సిబ్బంది కానీ వాళ్ళకి పీరియడ్గా ట్రైనింగ్ కావచ్చు. అలాగే ఇప్పుడు మాకు కొత్తగా ఏవైతే బ్యాంకులో నిబంధనలు ఉన్నాయో వాళ్ళకి చేసి పంట విత్తబడి మరియు తిరిగి చెల్లించే ట్రాక్ సరిగా ఉంటే పునరుద్ధరణ సజావుగా సాగుతుంది. ఒకవేళ రైతు అదే భూస్వామ్యం మరియు పంట పద్ధతిని కొనసాగిస్తుంటే బ్రాంచ్ల వద్ద సరళమైన డిక్లరేషన్తో యోనో ద్వారా పునరుద్ధరణ చేయవచ్చు. మీకు ముందుగా చెప్పినట్టుగా వాళ్ళు సకాలంలో కనుక వాళ్ళు డబ్బులు చెల్లించి దాన్ని పునరుద్ధరణ చేసుకుంటే ఒకసారి బ్రాంచ్ విజిట్ చేసి యోనోలో కానీ దీనిలో కానీ వాళ్ళు రిన్యూ చేసుకోవచ్చు.
మేము రైతులకు భరోసా ఇవ్వాలనుకుంటున్నాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి సీజన్లో మీకు మద్దతు ఇవ్వడానికి కూడా ఇక్కడ ఉంది. ఆలస్యం చేయకుండా నిరంతర క్రెడిట్ యాక్సెస్ మరియు వడ్డీ ప్రయోజనాలను ఆస్వాదించడానికి తీసుకున్న రుణాన్ని సకాలంలో పునరుద్ధరించండి. సంజో వడ్డీ రాయితీ మరియు సత్వర చెల్లింపుల ప్రోత్సాహకంపై సకాలంలో కేసీసీ పునరుద్ధరణ ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాం. సార్, సకాలంలో కేసీసీ పునరుద్ధరణ అలాగే వడ్డీ రాయితీ పథకాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రవేశపెట్టిన వడ్డీ రాయితీ కింద 3 లక్షల వరకు పంట రుణాలపై ఈ అవకాశం ఉంది. రైతులకు 7% వార్షిక వడ్డీ మాత్రమే వసూలు చేస్తారు. ఇప్పుడు ఒక రైతు ఒక సంవత్సరం లోపు రుణాన్ని తిరిగి చెల్లిస్తే వారికి 3% సత్వర చెల్లింపు ప్రోత్సాహం. ఓకే, అంటే ప్రాంప్ట్ పేమెంట్ చేస్తారు మనకి. అంటే ఇది మామూలుగా చూసుకుంటే ఇది పావుల వడ్డీ అంటారు ఇది. సో ఇది వడ్డీ రేటును 4% తగ్గిస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ ప్రయోజనాలను పొందడానికి కొనసాగించడానికి ఈ క్రాప్ లోన్ ఏదైతుందో దాన్ని సకాలంలో పునరుద్ధరణ చేసుకోవాలి. సో గడువు తేదీకి మించి పునరుద్ధరణ ఆలస్యమైతే లేదా ఖాతా సక్రమంగా చెల్లించకపోతే దాన్ని వడ్డీ రాయితీ రద్దయి మనం ఏదైతే ప్రోత్సాహకాలు ప్రయోజనాలు మాట్లాడుకున్నామో అది వాళ్ళకు రాకుండా ఉంటుంది, దాన్ని కోల్పోతారు. కేసీసీ పునరుద్ధరణకు సంబంధించిన మరిన్ని డౌట్లు ఉన్నాయి. అలాగే ఒక రైతు కొన్నేళ్లుగా కేసీసీని ఉపయోగిస్తున్నట్లయితే సకాలంలో పునరుద్ధరణ మరియు తిరిగి చెల్లింపు రైతులకు ఏ విధంగా సహాయపడుతుందో ఒక ఉదాహరణతో చెప్తారు. రైతు 1 లక్ష రూపాయలు క్రాప్ లోన్ కేసీసీ కనుక తీసుకుంటే అది ప్రతి సంవత్సరం జూన్ లోపు పునరుద్ధరించింది, అంటే రెన్యువల్ చేస్తాం అన్నది. సో అతను తన కేసీసీని 12 నెలల లోపల తిరిగి చెల్లిస్తే అతను ప్రాంప్ట్ రీపేమెంట్ ఇన్సెంటివ్ రూపంలో 3% వడ్డీ రాయితీ వస్తుంది వాళ్ళకి. అలాగే 7% రాయితీ వడ్డీతో ఏడాదికి సుమారు 7,000 వరకు వాళ్ళకి కస్టమర్కి మన రైతుకి అది తిరిగి చెల్లిస్తాము. అలాగే సకాలంలో తిరిగి చెల్లించిన తర్వాత అతనికి 3% సత్వర తిరిగి చెల్లించే ప్రోత్సాహం లభిస్తుంది. అంటే సమర్థవంతమైన వడ్డీ మొత్తం 4%కి తగ్గుతుంది. ఇది రూపాయలు 4,000 అవుతుంది. అంటే నేరుగా అతని జేబులో 3,000 అవుతుంది. సో చిన్న సన్నకారు రైతులకు ఇది చాలా వరకు ప్రయోజనం చేకూరుస్తుంది. మేము ఈ కార్యక్రమం ముగించే ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెల జూన్ 9వ తారీఖు నుంచి 13వ తారీఖు జూన్ వరకు అగ్రి లోన్ అవేర్నెస్ వీక్ జరుపుకుంటుంది. ఈరోజు ఈ ప్రోగ్రాం చూస్తున్న రైతులకి సారైన సందేశం ఇస్తారో కనుక్కుందాం. ప్రియమైన రైతులారా, మీ క్రాప్ లోను గడువు తేదీలో చెల్లించుకోండి. మీ క్రాప్ లోన్ ఏ శాఖలో ఉందో ఆ శాఖతోటి మీరు టచ్లో ఉండండి మరియు సకాలంలో పునరుద్ధరణని ధృవీకరించండి. మీ ఆర్థిక ప్రశాంతత మరియు అంతరాయం లేని రుణాన్ని పొందడానికి ఒక చిన్న అడుగు మీ దగ్గర నుంచి అవసరం. అగ్రి లోన్స్ అవేర్నెస్ వీక్ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు సేవ చేయడానికి వచ్చింది. మేము మా శాఖలలో కేసీసీ పునరుద్ధరణకి శిబిరాలు నిర్వహిస్తున్నాం. అలాగే అవగాహన వారాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. ఈ కేసీసీ శిబిరాలను హాజరవ్వండి, మీ బ్రాంచ్ అధికారులతో మాట్లాడండి మరియు మీ కేసీసీని సకాలంలో పునరుద్ధరించండి. జానో, సంజో, బడో మీ తోడుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. సార్, ఈ కేసీసీ పునరుద్ధరణకు సంబంధించి చాలా విషయాలు మాతో పంచుకున్నారు. ధన్యవాదాలు సార్. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నేను ఈ మీడియా ద్వారా ఈ ఎవరైతే రైతులు స్టేట్ బ్యాంక్ ద్వారా ఏదైతే రుణానికి సంబంధించిన ఈ క్రాప్ లోన్ పంట రుణాలు తీసుకున్నారో సకాలంలో చెల్లించి వడ్డీ రాయితీని పొందండి. అలాగే ఈ మన పంట రుణాలతో పాటుగా మిగతా రుణాలు కూడా ఉన్నాయి, అవి తీసుకొని మీరు వృద్ధి పొందండి. మన బ్యాంకును కూడా ముందుకు తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.